ఐపీఎల్లో 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం 200 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వారికి అసలు ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్టును పొందడం, దానిని మెయింటైన్ చేయడం అంటే అంత తేలిక కాదు. దాదాపు ఒక్కో సీజన్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ప్రైజ్ మనీ చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విజేతగా నిలిచిన జట్టుకి 20 కోట్లు దక్కుతుంది. రన్నర్ అప్ గా నిలిచిన వారికి 13 కోట్లు, క్వాలిఫైర్ 2లో గెలిచిన టీంకి 7 కోట్లు, ఎలిమినేటర్లో ఓడిన జట్టుకు 6.5 కోట్లు అందిస్తారు. ఐపీఎల్ టైటిల్ ప్రైజ్ మనీ చూస్తే ఈ ఏడాది వేలంలో మిచెల్ స్టార్క్ అమ్ముడైన 24.75 కోట్లు కూడా లేదు. ఐపీఎల్ టీమ్స్ సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా, నీతా అంబానీ, కావ్య మారన్ లాంటి ఓనర్స్ కు ఆదాయం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. టైటిల్ స్పాన్సర్. ఐపీఎల్ జట్లకు చాలానే ఆదాయ మార్గాలు ఉంటాయి. వాటిలో ఈ టైటిల్ స్పాన్సర్ కూడా ఒకటి. మీరు ఐపీఎల్ లోగో దగ్గర టాటా ఐపీఎల్ అని చూస్తూనే ఉంటారు. దానినే టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. ఈ ఏడాదికి టైటిల్ స్పాన్సర్షిప్ కోసం టాటా కంపెనీ 330 కోట్ల రూపాయల వరకు బీసీసీఐకి చెల్లించింది. వాటిలో 50% బీసీసీఐ ఉంచుకుంటుంది. మిగిలిన 50% టీమ్ ఓనర్స్ కి పనిచేస్తుంది. అలా టైటిల్ స్పాన్సర్ రూపంలో ఆదాయం వస్తుంది. మ్యాచ్ స్పాన్సర్షిప్. ఐపీఎల్ మ్యాచ్లో వివిధ రకాల స్పాన్సర్షిప్స్ ఉంటాయి. ఉదాహరణకు క్రెడ్ పవర్ ప్లే, సియట్ టైర్ స్ట్రాటజిక్ టైమ్అవుట్, టాటా నియు వంటివి అన్నమాట. ఇలా స్పాన్సర్స్ రూపంలో కోట్లలో ఆదాయం వస్తుంది. ఒక్కో స్పాన్సర్ కనీసం 25 కోట్ల రూపాయలు చెల్లిస్తాడు. అలా సీజన్లో వచ్చిన ఆదాయాన్ని 50% బీసీసీఐ ఉంచుకుంటుంది. మిగిలిన 50% టీమ్ ఓనర్స్ కి ఇచ్చేస్తుంది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఐపీఎల్ మ్యాచ్ ని ఏదో ఒక టీవీ ఛానల్లో ప్రసారం చేయాలి. ఈ మ్యాచ్ల ప్రసారం కోసం ఎన్నో ఛానల్స్ కోట్లు కట్టేందుకు రెడీగా ఉంటాయి. వాటిలో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఈ రైట్స్ ఇస్తారు. ఉదాహరణకు 2008 నుంచి 2017 వరకు ఏడాదికి 820 కోట్లు పెట్టి సోనీ నెట్వర్క్స్ ఐపీఎల్ మ్యాచ్లు బ్రాడ్కాస్ట్ చేసింది. 2018 నుంచి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఈ రైట్స్ ని 16,400 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 2024కి జియో సినిమా డిజ్నీ కంపెనీ ఏకంగా 24,000 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ టీమ్ ఓనర్స్ 50-50 రేషియోలో పంచుకుంటారు. అయితే అంత పెట్టి కొనుగోలు చేస్తే ఛానల్స్ కి ఏంటి లాభం అనే ప్రశ్న రావచ్చు. వాళ్ళు యాడ్స్ రూపంలో పెట్టిన మొత్తం కంటే ఎక్కువ ఆర్జిస్తారు. మ్యాచ్ సమయంలో వచ్చే యాడ్స్ కి ఎంతో డిమాండ్ ఉంటుంది. 10 సెకండ్ల టైం స్లాట్ ధర 15 లక్షల వరకు ఉంటుంది. ఈ యాడ్స్ రూపంలో ఛానల్స్ కి ఆదాయం వస్తుంది. టీమ్ స్పాన్సర్స్. బీసీసీఐ ఇచ్చే ఆదాయం మాత్రమే కాకుండా టీమ్ ఓనర్స్ కి అదనపు ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకునేది జెర్సీ స్పాన్సర్స్ గురించి. టీమ్ జెర్సీపై మీకు రకరకాల లోగోలు కనిపిస్తాయి. వాటిని ప్రింట్ చేసేందుకు టీమ్ కు చాలానే చెల్లించాలి. ముందు పక్క లోగో వేసేందుకు 30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. అదే వెనుక వైపు కనిపించేలా వేయాలి అంటే 15 కోట్ల వరకు తీసుకుంటారు. టీంకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ మీద ఈ ధర ఆధారపడి ఉంటుంది. టికెట్ సేల్స్. ఐపీఎల్ మ్యాచ్ లో టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్ లో కూడా మ్యాచ్లు ఆడుతూ ఉంటాయి. ఆ హోమ్ గ్రౌండ్ లో ఆడే మ్యాచ్లకు సంబంధించి టికెట్స్ రూపంలో వచ్చే ఆదాయంలో 80% టీమ్ ఓనర్స్ కు వెళ్తుంది. మిగిలిన 20% ఆ స్టేట్ క్రికెట్ బోర్డు తీసుకుంటుంది. ఈ టికెట్స్ రూపంలో సీజన్ కి 28 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. వాటిలో 80% టీమ్ ఓనర్స్ తీసుకుంటారు. ఇలా టికెట్ సేల్స్ రూపంలో కూడా టీమ్ ఓనర్స్ కి ఆదాయం సమకూరుతుంది. ప్రైజ్ మనీ. ఇక ప్రైజ్ మనీ రూపంలో కూడా టీమ్ ఓనర్స్ కి ఆదాయం వస్తుంది. విజేతకు 20 కోట్లు, రన్నర్ కి 13 కోట్లు ఇస్తారు. ఈ ప్రైజ్ మనీలో సగం టీమ్ ఓనర్స్ కి వెళ్తుంది. మిగిలిన సగాన్ని టీంలో మెంబర్స్ సమానంగా పంచుకుంటారు. ప్లేయర్లకు వేలంలో దక్కే మొత్తానికి ఇవి అదనం అని చెప్పాలి. అవి మాత్రమే కాకుండా మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన చేస్తే అవార్డుల రూపంలో కూడా నగదు వస్తుంది. వీటికి అదనంగా ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కూడా ఉంటుంది. ఇలా బీసీసీఐ మొదలు టీమ్ ఓనర్స్, ఆటగాళ్లకు ఆదాయం సమకూరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more interesting videos, please do subscribe.